హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది అయితే నేను కామెంట్ అయితే చేస్తున్నా సి బుక్ రావట్లేదు, సి బుక్ డౌన్లోడ్ అవ్వట్లేదు అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ లింక్ అనేది కామెంట్లో పెడతాను. అది ఏ విధంగా చేయాలి అనేది కూడా వీడియోలో చేసి చూపిస్తాను. సో మీరు ఆ విధంగా డౌన్లోడ్ చేసుకుని మీకు సి బుక్ కార్డు అనేది డౌన్లోడ్ అవ్వకపోవచ్చు, కానీ 23 ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ 23 ఫామ్ వల్ల మనకి వెహికల్ అమ్మేయాలనుకున్నా, ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకున్నా, లేదా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనుకున్నా, దేనికైనా సరే సి బుక్ లాగే ఇది కూడా యూజ్ అవుతుంది. ఈవెన్ పోలీసులు కూడా ఇది చూపించుకుని యాక్సెప్ట్ చేస్తారు. సో ఇది ఒక పేపర్లో మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీయించుకొని మీ బండిలో అయితే పెట్టుకోండి. బండి కానీ కార్ కానీ ఏ విధంగా సరే. సో నేను కింద కామెంట్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ రైట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక మీకు వరుసగా వస్తాయి లైసెన్స్ అని చెప్పేసి, అండ్ అదే ఇక్కడ రిజిస్ట్రేషను, పర్మనెంట్స్, విసిఆర్ ఇలా వస్తాయి. ఇక్కడ స్టేటస్ అని ఉంది కదా, స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత స్టేటస్లో మనకి రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి మీరు. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్లోకి అయితే తీసుకెళ్తారు. సో ఈ పేజీలో మనము ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సిన టైప్ ఏంటంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బండి నెంబర్ అనేది టైప్ చేయండి. సో నేను బండి నెంబర్ టైప్ చేస్తున్నాను. తర్వాత ఛాస్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఛాస్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఛాస్ నెంబర్ ఇచ్చిన తర్వాత క్యాప్చా అనేది ఇచ్చేయండి. క్యాప్చా ఇచ్చిన తర్వాత సర్చ్ కొట్టండి. మీకు సర్చ్ కొట్టిన వెంటనే మీకు ఇక్కడ చూడండి కింద మీకు అప్లికేషన్ నెంబరు, టీఆర్ నెంబరు, ట్రాన్స్లేషన్ నెంబరు, ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. డౌన్లోడింగ్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అనేది అవుతుంది. దీన్ని ఓపెన్ చేయండి. మీకు ఎలాగ ఏదైతే డౌన్లోడ్ అయిందో ఇది మీకు ఇక్కడ ఓపెన్ అవ్వకపోయినా మీకు ఆ పీడిఎఫ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ యాప్లో ఓపెన్ చేసుకుంటే మీకు అక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను. అది చూసారు కదా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది మీరు ప్రింట్ తీసుకొని ఎవరికైనా పంపించుకోవచ్చు. చూసారు కదా ఏ విధంగా చేయాలి అనేది. ఒకవేళ మీకు ఈ ప్రొసీజర్లో కూడా మీకు డౌన్లోడ్ అవ్వకపోతే కనుక ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్లో అయితే నన్ను అయితే ఫాలో అప్పి నాకైతే కామెంట్ అయితే చేయండి. సో అక్కడ మీకు నేనైతే డౌన్లోడ్ చేసి మీకు పీడిఎఫ్ అయితే నేనైతే పెట్టడం అయితే జరుగుతుంది. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. 20,000కి దగ్గరలో అయితే ఉన్నాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.